హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. హలో. సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 77,500 దగ్గర స్ట్రాంగ్గా క్లోజ్ అయింది ఈరోజు. అట్లానే నిఫ్టీ చూస్తే 259 పాయింట్ల లాభంతో 23,508 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు రోజంతా గ్రీన్లో క్లోజ్ అయిన నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి హై పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 275 పాయింట్ల లాభంతో 49,587 దగ్గర క్లోజ్ అయింది. చాలా వాలటైల్గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. రోజంతా కూడా కంప్లీట్గా వాలటైల్గా మూవ్ అయింది ఈరోజు సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ చూస్తే నిఫ్టీ ఐటీ 0.56% లాభంతో 42,662 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ ఫార్మా కొద్దిపాటి లాభంతో గ్రీన్లో క్లోజ్ అయింది 21,438 దగ్గర. ఎఫ్ఎంసీజీ చూస్తే చాలా రోజుల తర్వాత చాలా స్ట్రాంగ్గా 2% లాభంతో 56,991 దగ్గర. నిఫ్టీ ఆటో అంతే లాభంతో 371 పాయింట్ల లాభంతో 22,868 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. మార్కెట్లు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా పెరిగాయో తెలుసుకోవాలనుందా? అయితే వీడియో చివరి వరకు చూడండి. ఈరోజు మార్కెట్లో ఏ ఏ సెక్టార్స్ స్టాక్స్ పెరిగాయా, అవి ఇంకా పెరుగుతాయా అనేది ముందు వీడియోలో చూద్దాం. చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్లు ఆనందంతో గంతులేసినట్లుగా, ఉరకలేసినట్లుగా చాలా బలంగా పెరిగాయి. దానికి ప్రధాన కారణం చూస్తే కనుక రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 25-26 ఫిస్కల్ ఇయర్ గాను సెంట్రల్ గవర్నమెంట్ రేపు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అయితే దానికి ముందుగా ఒకరోజు, అంటే ఈరోజు ఎకనామిక్ సర్వే ఫర్ 24-25 అనేది ప్రజెంట్ చేశారు పార్లమెంట్లో. ఎకనామిక్ సర్వే ప్రకారం ఏంటంటే జీడిపి ప్రొజెక్షన్స్ వచ్చి FY 26కి 6.3% నుంచి 6.8% వరకు ఉండే అంచనాలు ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు మనకి ఏదైతే అంచనా ఉందో 6.4% FY 26 జీడిపి అంచనాలు ఉన్నాయో దానికి దగ్గరగా ఉండటంతో, అంటే మరీ తక్కువగా రాలేదు, దానికి దగ్గరగా ఉండేటప్పటికీ కొద్దిగా ఉత్సాహం అనేది నిండిందని చెప్పుకోవాలి. ఈ సర్వేలో ఇంకా ఏం చెప్పారంటే వరల్డ్ ఎకానమీ గురించి మాట్లాడుతా ఇన్ఫ్లేషన్ ఈజ్ అవుతుందని, రిస్క్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అవి కూడా తగ్గుతున్నాయని, దాంతో ఈ ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో ఈ రేట్ కట్స్ని, చాలా సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్గా మనకి ECB కూడాను రేట్ కట్ చేసింది. అట్లానే ఫెడ్ కూడాను ఆల్రెడీ 4 times రేట్ కట్ చేసి 4.25 నుంచి 4.5% రేంజ్లో లాస్ట్ మానిటరీ పాలసీలో కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు కదా. సో రేట్ కట్స్ మాత్రం జరుగుతూ ఉంది. అయితే మన ఎకానమీలో ఇంకా రేట్ కట్స్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ రేట్ కట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చేయాలని, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేయబోయి డిఫ్లేషన్ అంటే మైనస్లో కనుక వెళ్తే అది ఇంకా డేంజర్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి చాలా డిఫ్లేషన్ అనేది నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా కామెంట్ చేస్తూ ఉండేటప్పటికీ మార్కెట్లకి కొద్దిగా ఉత్సాహం అనేది వచ్చేసింది. దాంతోపాటుగా ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ప్లే చేసింది ఏందని చూస్తే ప్రీ బడ్జెట్ ఆప్టిమిజం. సో మనం ఇంతకుముందు నుంచి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ప్రీ బడ్జెట్లో ఏమేమి ఉండొచ్చు, ఏమేమి అంచనాలు ఉన్నాయని చెప్పి కానీ ఒకసారి చూస్తే, మన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా, ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ ఏదైనా ఉంటుందేమో. సో ఈసారి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక కట్టుంటే అది పెద్ద బూస్ట్ అవుతుంది మార్కెట్కి. దాంతోపాటుగా గవర్నమెంట్ క్యాపిటల్స్ ఎక్స్పెండిచర్ అనేది రీసెంట్ పాస్ట్గా ఎలక్షన్ సందర్భంగా కానివ్వండి, లేదంటే కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, దాని మూలంగా కావచ్చు, కొద్దిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది కొద్దిగా తక్కువగా ఉండింది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా కొంత హోప్స్, ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అలొకేషన్స్ ఎక్కువ ఉండొచ్చు అనే అంచనాలు అనేవి మార్కెట్ని ఈరోజు ఉత్సాహపరిచింది అనుకోవచ్చు. అట్లానే సెక్టోరియల్ ఫోకస్ కూడా మనకి డిఫెన్స్ కానీ, అట్లానే రైల్వేస్ కానీ, అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇదంతా రీసెంట్ పాస్ట్లో కొద్దిగా ఎక్స్పెండిచర్స్ వాటి అలొకేషన్స్ తగ్గుతూ వస్తున్నాయి కదా, దాని కూడాను ఫోకస్ ఉంటుంది. ఈ బడ్జెట్లో దానికి ఫోకస్ ఇస్తారు అనే అంచనాలతో కూడాను ఈరోజు మార్కెట్ హ్యాపీగా ఇదైంది. ఇంకా ఏంటంటే రీఫార్మ్స్, గవర్నమెంట్ రీఫార్మ్స్ ఏదైనా తీసుకోవాల్సి వస్తుందేమో, ఆ రీఫార్మ్స్ చేయడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. ఎకనామిక్ గ్రోత్ వస్తేనే కదా మనకు కంపెనీస్ హ్యాపీగా ప్రాఫిట్స్ మేక్ చేయగలిగేది. సో ఈ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన రీఫార్మ్స్ ఏదన్నా బడ్జెట్లో తీసుకొస్తారేమో అని చెప్పేసి అంచనాలు కూడా ఈ బడ్జెట్లో ఉన్నాయి. వీటన్నిటితో పాటు
రీసెంట్‌గా మనకి డీప్ సీక్ ఎఫెక్ట్ తోటి యూఎస్ టెక్ స్టాక్స్ అన్నీ పడిపోయి మరలా రికవర్ అయినాయి కదా! మన స్టాక్స్ కూడాను టెక్ స్టాక్స్. సో, నిన్న స్ట్రాంగ్‌గా రికవర్ అయినాయి. ఈ రోజు కూడాను స్లైట్‌గా రీబౌండ్ అయింది. మార్నింగ్ నుంచి ఐటీ యావరేజ్‌గా పర్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఈవినింగ్ అయ్యేటప్పటికి సో, 1% పాజిటివ్‌తో క్లోజ్ అయింది ఈరోజు. సో, టెక్ స్టాక్స్ రీబౌండ్ కూడాను మన మార్కెట్‌కి ఈరోజు హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. అట్లానే రేట్ కట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ ఆర్‌బీఐ. మనకి 5, 6, 7 తారీఖుల్లో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ ఉంది కదా! ఆ మానిటరీ పాలసీలో రేట్ కట్ ఏదైనా ఉండొచ్చేమో. అంటే మనకి ఇక్కడ ట్రిగ్గర్ అవ్వచ్చేమో. రేట్ కట్ అనేది ఇక స్టార్ట్ చేస్తారేమో. మన ఇండియన్ ఎకానమీలో కూడా రేట్ కట్ స్టార్ట్ చేస్తారేమో అనే అంచనాలు కూడా మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఈటిల్లో ఏ ఒక్కటి గాని డిసప్పాయింట్ చేసినా కూడా సో, మార్కెట్‌లు మరలా దాన్ని నెగెటివ్‌గా తీసుకొని నెగెటివ్‌గానే మరలా మార్కెట్‌లు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకి స్ట్రాంగ్ ఎర్నింగ్స్ పోస్ట్ చేసినటువంటి నెస్లే గాని, ఎల్&టీ గాని ఈ రోజు మార్కెట్‌కి బూస్టింగ్ ఇచ్చినాయని చెప్పుకోవాలి. ఎఫ్ఎంసీజీ జెయింట్ నెస్లే ఇండియా వచ్చేసేసి ఈరోజు 4.2% గెయిన్ అయింది. కారణం ఏంటంటే వాళ్ళు 5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూపించగలిగారు. Q3 ప్యాట్ అనేది వాళ్ళు 5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించగలిగారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది మన నెస్లే. అట్లానే ఎల్&టీ కూడాను 4.4% స్ట్రాంగ్‌గా జంప్ అయింది ఈరోజు. Q3 ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వడంతోటి ఎల్&టీ కూడాను 4.5% గెయిన్ తోటి స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది ఈరోజు. ఈ 2 స్టాక్సే సెన్సెక్స్ అప్ అయిన 740 పాయింట్స్‌లో ఈ 2 స్టాక్సే 150 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసినాయి. సో, దాన్ని బట్టి చూడండి ఇవి ఎంత స్ట్రాంగ్‌గా మనకి నిఫ్టీకి గాని, సెన్సెక్స్‌కి గాని ఈరోజు బలాన్ని ఇచ్చినాయో. మనకి రేపు బడ్జెట్ సందర్భంగా రేపు సాటర్డే అయినా కూడా మనం మార్కెట్‌లు వర్కింగ్‌లో ఉంటాయి కదా! రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్‌లో మనం అబ్జర్వ్ చేయాలి. అయితే రేపు ఈవెంట్‌లో మనము లెవెల్స్ అబ్జర్వ్ చేయటం అంత కరెక్ట్ కాదేమో. బట్ ఎందుకైనా మనం ఒకసారి ఆ లెవెల్స్‌ని ఒకసారి చూద్దాము. ఏ లెవెల్స్ సపోర్ట్ తీసుకోవచ్చు, ఏ లెవెల్స్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేయొచ్చు అని చెప్పి. ఇది నిఫ్టీ చార్ట్. సో, నిఫ్టీ చార్ట్‌లో మనం చూస్తే 23,530 మనం ఏదైతే గత కొద్ది రోజులుగా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామో ఆ లెవెల్‌కి 23,350 లెవెల్ అనేది స్ట్రాంగ్‌గా బ్రేక్ చేస్తూ అబోవ్ లెవెల్‌లో 23,500 లెవెల్‌లో క్లోజ్ అయింది కదా! సో, ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసేసి 23,500 నుంచి 23,550 అది ఫస్ట్ ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ రేపు మార్నింగే కనుక పాజిటివ్ న్యూస్ కనుక వస్తే బడ్జెట్ నుంచి ఏదైనా పాజిటివ్ ఇండికేషన్స్ కనుక వస్తే ఈ 23,550 అనేది నథింగ్. 23,800 నుంచి 23,900 అనేది నెక్స్ట్ లెవెల్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి 400, 500 పాయింట్స్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది బడ్జెట్ రోజు. సో, మీరు బడ్జెట్ రోజు లెవెల్స్‌ని అంత ఎక్కువగా మార్కెట్‌లో రెస్పెక్ట్ చేయకపోవచ్చు. ఈ లెవెల్స్ అనేది మనం ఊరికే చూసుకోవడానికి తప్ప బడ్జెట్ రోజు అంత హెవీ న్యూస్ డ్రివెన్ డే రోజు అంత రెస్పెక్ట్ చేయకపోవచ్చు. 23,800 నుంచి 23,900 అది ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే. సపోర్ట్ వచ్చేసేసి 23,350. సో, మనకి ఇంతకుముందు వరకు ఏదైతే స్ట్రగుల్ అవుతుందో క్రాస్ చేయడానికి ఆ 23,350 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. సో, అది కూడా బ్రీచ్ చేస్తే ఇక 23,000. సో, నెక్స్ట్ 23,000. రేపు మార్కెట్ మూవ్‌మెంట్‌ని బట్టి మనము కొత్త లెవెల్స్‌ని డ్రా చేసుకుందాం. సో, ఇప్పటికి మాత్రం ఈ లెవెల్స్ 23,800 ఒక లైన్ ఇది డ్రా చేస్తాను మీకోసం. 23,800 ఇక్కడ 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్. 23,350 అనేది ఫస్ట్ సపోర్ట్. సో, ఈ లెవెల్స్ మధ్యలో మార్కెట్ ఉండే అవకాశం ఉంది. చూద్దాం రేపు న్యూస్‌ని బట్టి మన మార్కెట్‌లో వచ్చే న్యూస్‌ని బట్టి మన మార్కెట్ మూవ్‌మెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. యాక్చువల్‌గా ఈరోజు నేను 1 అవర్ క్యాండిల్‌లో చూస్తున్నాను. ఎందుకంటే రేపు ఈవెంట్ ఉంది కాబట్టి 15 మినిట్స్ క్యాండిల్ అనేది అంత ప్రాపర్‌గా ఇది ఉండదు. 1 అవర్ క్యాండిల్‌లో చూస్తున్నాను. 1 అవర్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయిందని చూస్తే 49,520, 530 లెవెల్‌లో ఈరోజు క్లోజ్ అయింది. అయితే 49,350 దగ్గర ఈ రోజంతా ఎక్కువ శాతం మూవ్ అవుతా వచ్చింది. సో, మీరు చూస్తే మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు ఆల్మోస్ట్ 3:15 వరకు కూడాను లాస్ట్ 1 అవర్ బిఫోర్ 1 అవర్ కూడాను 49,350 లెవెల్స్‌లోనే కదలాడి లాస్ట్ హాఫ్ అన్ అవర్‌లో స్ట్రాంగ్‌గా అప్ సైడ్ మూవ్ అయింది. 49,620 వరకు వచ్చినప్పుడు కూడాను ఫైనల్ కాలిక్యులేషన్ క్లోజింగ్ వచ్చేటప్పటికి 49,530 లెవెల్స్‌లో ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి ఎక్కడైనా చూస్తే
ఈ రోజు హై ఫామ్ చేసిన 49,680 అనేది అది ఏమో ఇంత పెద్ద ఇండెక్స్‌లో మనం ఆ కొద్ది రెసిస్టెన్స్, ఆ కొద్ది పాయింట్స్ ఇది 150 పాయింట్స్ అని రేపు ఈవెంట్ డ్రివెన్ రోజు. మంచి న్యూస్ వస్తది కదా! సో, అంత న్యూస్ డ్రివెన్ డే మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఒకవేళ మంచి పాజిటివ్ న్యూస్ కనుకొస్తే 50,000, 50,500, 50,450 అక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని ఏదైనా రీట్రేస్ అవ్వదలుచుకుంటే మరలా ఒకసారి రీట్రేస్ అవ్వచ్చు కింద లెవెల్‌కి 50,000 వరకు. ఓకే. సో, రేపటికి లెవెల్స్ అంత రేపటి లెవెల్స్ న్యూస్ మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం లేండి. ఇంత పెద్ద హెవీ ఇండెక్స్‌కి రేపటికి చిన్న లెవెల్స్ అనేది మ్యాటర్ కాదు. ఒక్కోసారి ఈవెంట్ రోజు మంచి పాజిటివ్ న్యూస్ కనుకొస్తే 1,000-1,500 పాయింట్స్ మూవ్ అవ్వచ్చు. ఓకే. సో, మీరైతే గమనించాల్సింది 50,000 ఫస్ట్. ఓకే. బిలో లెవెల్స్ 49,000. ఈ రెండే మనకి సపోర్ట్ గాని, రెసిస్టెన్స్ లెవెల్స్ గాని. ఓకే. అది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. రేపు మార్కెట్ ట్రెండ్ బట్టి మరలా రేపు ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే రేపు ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.